సింపుల్ మరి అవును చేస్తామతే ఏం చేస్తారా సింపుల్ సింపుల్ అరే గోపన్న ఏంటి ఆకు ఎత్తు తోడెత్తు బంగారు విత్తే ఆవునిస్తానందా చెల్లెమ్మ. ఒరే గోపన్న నేను ఇక్కడ ఉన్నాను కాక వెళ్ళి అమ్మగారిని వెళ్ళి బంగారు పడుగు. చూసి అంటుపండి అనుకుంటే కానీ బంగారం అనుకోరమ్మా. ఎలా ఉంది బంగారం? బంగారం ఎలా ఉందేటని అన్నయ్య బంగారు ఇచ్చే బాగుంది. అన్నయ్య నేను పుట్టిన బల్లి నుంచి పుట్టింటి దాకా నేను ప్రేమగా పెంచదురా గౌడి వల్లావో ప్రేమగా పెంచాను కౌరవల్లావో నువ్వు ప్రేమగా చూడాలి గొల్లలంటే నువ్వు ఎక్కడంటే ఏకంగా రేపు ప్రేమగా చూడాలి గొల్లలయ్యే ఇంటి సంగతి ఏకంగా రేపు. అన్నయ్య నేను కాశీపోయిన వెళ్తున్నాను. కాశీపోయిన వెళ్ళొచ్చి లేబుల్లో ఏమన్నా చేమని చిక్కిపోయినా మళ్ళీ ముగ్గంతా పాడైపోయినా ఈ బంగారు నీకు ఆ ఎవరి దొండ తోలిపోతానన్నయ్య. ఎంత పండి సెల్లెలో ఊళ్ళో పెరిగేను సెల్లెలా ఎంత పండి సెల్లెలో మేకల్లో పెరిగేను సెల్లెలా మేకల్ని మేపుతాము సెల్లెలో కొత్తనుకుంటున్నావా సెల్లెలా ఆవుల్ని మేపుతాము సెల్లెలో కొత్తనుకుంటున్నావా సెల్లెలా సెల్లమ్మ వెళ్ళిపోయిందా ఇంకా బాగున్నా అప్పుడు వెళ్ళిపోతా సరే సెలవుపోయి వెళ్ళిపోలే ఇంకా వెళ్ళిపోతావా అయిపోయింది వెళ్ళిపోయింది వెళ్ళమ్మా సెల్లమ్మ వెళ్ళమ్మా సెల్లమ్మాయ్ సెల్ల బంగారు జాతమ్మా వెళ్ళమ్మా వెళ్ళు అయిపోయింది ఇంకేముంది నీకు అది వస్తుంది చెల్లి బంగారు జాత చూడడానికి కూడా మంచివాడు కాదు ఎలా సూత్రం చూడు చెల్లి నకిలీ జాత అయ్యి బాబోయ్ యావన్ కొడుకులు గొల్లగొప్పన్నా ఏం చెప్తున్నాడు ఎలాగా ఎవరికల మందలకే మందలగా తొమ్మేదో చక్కలేదా తొమ్మేదా 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 బాలసంగల గడ్డ తొమ్మేదో మేము దారన్నాడు తొమ్మేదా 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 మేము దారన్నాడు తొమ్మేదో గొల్లల గొల్లడు తొమ్మేదా ఎప్పుడైతే సహస్రం మీద మేపుతా ఉన్నాడు గొల్లగొప్పను పై మేపత్రం గారు నందుపరిచాడు నిద్రపోతా ఉన్నా కబురు బొల్లావు చూసింది చూసి మేసి మేసి యావ మెల్లెత్తి చూసా మేసి మేసిని యావ మెల్లెత్తి చూసా మేసి మేసిని యావ మెల్లెత్తి చూసా పట్టగాడ కావు చక్కల్లినానా నాలుగు సంచాల చేపుతున్నాను పొట్టమయ్యంగానే దబ్బనెదుగుందా పొట్టమయ్యంగానే దబ్బనెదుగుందా 4 పేంట్లు చేపి ఆయన పుట్టమయ్యంగా ఉతికి పుట్లో దేవుడికి పోలెత్తుంది ఎప్పుడైతే పుట్లో దేవుడికి పాలిస్తుందో ఈ కౌరు బల్లో 100 గల మందల్లో కలిసిపోయింది. ఎప్పుడైతే కలిసిపోయిందో నాయన గొల్లగొప్పలన దొడ్లో పెట్టి 100 గల మందలో పోలు తీసుకుని రాజుగారు కోటగట్టుకు వచ్చారు. గోవిందా
కాకుండా ఏంటి పాలు ఏ కాపునా పాలు కింద పోయి పైన ఎత్తేత్రం మట్టి అయిపోవా మట్టి అయిపోతారా చూడరు కదా ఏం పాలు రీ ఏ పాలు 100 గంటలు ఆ పాలు ఒరే మన 100 గల మందల్లో పాలు తీసుకొచ్చావు కానీ మన ఆవులు కొని 6 మాసాలు అయింది ఆ పాలు ఎప్పుడు తీసుకురాలేదరా తీసుకురావాలి అలాగే నాయన అయ్యో సన్న బాబు శుభ్రంగా మా ఆయన పైవే పత్రం ధర్నాన్ని పరిస్థితి నిద్రపోతున్నాడు నిద్రపోతున్నాడు కౌరుపల్లి జాబు చూసింది నాయన మేసి మేసిన యాభం మెల్లెత్తి చూసా మేసి మేసిన యాభం మెల్లెత్తి చూసా మేసి మేసిన యాభం మెల్లెత్తి చూసా పొట్టగాడ కావు చక్కల్లి రాదు పొట్టగాడ కావు చక్కల్లి రాదు చుట్టూ తల్లి మమ్మాడు తిరిగి పొట్ట చుట్టూ తల్లి మమ్మాడు తిరిగా పొట్టలో దేవుడికి పాలిచ్చుతుందో పొట్టలో దేవుడికి పాలిచ్చుతుందా ఆయన పొట్ట చుట్టూరు తిరిగి పొట్టలో 4 సెంట్లు ఒకసారి చెప్పి పొట్టలో దేవుడికి పాలిస్తుంది ఎప్పుడైతే ఆయన పొట్టలో పాలు దేవుడికి పాలిస్తుందో ఈ గౌరవాలు కోపం ఆయన పాలన్ని కూడా ఇష్టముతో ఆరగించాడు 100 గల మందల్లో కలిసిపోయింది ఆయన గొల్లగొప్పని ఏం చేస్తున్నాడా పడి పైకి లెగిసాడు లెగిసి 100 గల మందల్లో ఆవు పాలు తీసుకున్నాడు ఆవు పాలు తీసుకుని మన కౌరబల్ ఆవుకి దౌడు నిలిచిపెడుతున్నాడు గోవిందా ఇదిగో ఇదిగో తోడిదిగా గోవిందా గోవిందా వదిలేడే వదిలేడే తోడ వదిలేడే వదిలేడే తోడ వదిలేడే గల్లల కర్రాడా వదిలేడే వదిలేడే తోడ వదిలేడే గల్లల కర్రాడా ఎప్పుడు ఆయన తోడ వదిలేడు ఓయ్ రా గంగోత్రి పేరు పెట్టావు నీకు గంగళాల పాలు పాలిస్తే ఎత్తు పాలెత్తు మేము అబ్బా నమస్కారం చేస్తుంది ఒరే గోపన్న మీ ఆవుకి ఏమన్నా నేర్పేవా ఇది బిస్కెట్ ఒరే గోపన్న అరే పాలు తీరా తీసే చెప్పాను తీసే ఒరే పాలు తీసి అతను టీ తాగుతారు మరి అయిపోయింది వెళ్దాక గడితో అయితే రాజుగారే పరిచేస్తున్నాడే అయ్య బాబాయ్ రాజుగారే పరిచేస్తున్నాడే కింద సారా బాబు అయ్య బాబాయ్ రాజుగారే పరిచేస్తున్నాడే రాజుగారే యారా ఏమైందిరా
అయ్య బాబా ఏరా అయ్య బాబా అయ్య బాబా ఇరిగిపోతే అయ్య బాబోయ్ మీ అమ్మాలమ్మా అయ్య బాబోయ్ బాబోయ్ అయ్య బాబా బాబోయ్ ఎవండి ఎవండి రాజులు రాజు గారండి రాజులు ఏమండి రాజులు